మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కటి కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? ధైర్యంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. పరిస్థితులు చక్కబడతాయి. రండి, మనం దేవుని వాక్యంలోకి వెళ్ళి దేవుని మాటలు ధ్యానం చేద్దాం. దేవుని వాక్యాన్ని చదువుకునే ముందు ఒక గొప్ప దైవజనుడు అన్న ఒక చక్కని మాట నేను మీకు తెలియజేస్తాను. ఆ మాట ఏంటంటే, అగ్గిపుల్లతో మంచుగడ్డలు కరగవు. మరోసారి చెప్పనా? అగ్గిపుల్లతో మంచుగడ్డలు కరగవు. ఈ చక్కని మాట పలికినటువంటి దైవజనుడు ఎవరు అంటే లియోనార్డ్ రెవెన్హిల్ అనేటటువంటి గొప్ప దైవజనుడు. గత కాలంలో అమెరికా అద్భుతమైనటువంటి సేవ చేసిన దైవజనుడు, చాలా మండుతూ ప్రకాశించినటువంటి దైవజనుడు. నేను ఆయా సమయాల్లో చెప్తూ ఉంటాను, లియోనార్డ్ రెవెన్హిల్ అనే ఈ దైవజనుని యొక్క బుక్స్ కనుక మీకు దొరికితే అస్సలు వదిలిపెట్టకండి, అస్సలు వదిలిపెట్టద్దు. ఆ గొప్ప దైవజనుడు రాసినటువంటి పుస్తకంలో ఒక సందర్భంలో ఈ మాట పలికాడు: అగ్గిపుల్లతో మంచుగడ్డలు కరగవు. నిజమేగా? అగ్గిపుల్ల వెలిగించి ఆ వేడి పెడితే మంచుగడ్డలు, మంచు పర్వతాలు ఏమన్నా కరిగిపోతాయా? అగ్గిపుల్ల వేడికే మంచు కరిగి నీరుగా మారిపోయిద్దా? అలా జరగటానికి వీల్లేదుగా. దానికి కావలసినంత వేడి కావాలి. మంచు కొండలు ఎలా కరుగుతాయి? మంచుగడ్డలు కరగటానికి కావలసినటువంటి వేడి ఎంత అంటే, ప్రియులారా, నేను ఒక చిన్న మాట చెప్తాను. గాలి యొక్క ఉష్ణోగ్రత బాగా పెరిగినప్పుడు సూర్యరశ్మి, గాలి లేదా ఇతర వనరుల నుండి వచ్చేటటువంటి వేడి వల్ల, ఉష్ణోగ్రత పెరిగినప్పుడు కానీ, సూర్యరశ్మి వలన కానీ, గాలి లేదా ఇతర వనరులు వాటి నుండి వచ్చే వేడి వల్ల మంచు కరగటం మొదలవుతుంది. అవును, విపరీతమైన వేడి కావాలి దానికి. గాలిలో, సూర్యరశ్మిలో లేదా ఇతర వనరులు ఏదైనా సరే భయంకరమైన వేడి పుడితే తప్ప మంచుగడ్డలు, మంచు కొండలు కరగవు. కేవలం ఒక అగ్గిపుల్ల వేడితో మంచుగడ్డలు ఎలా కరుగుతాయి? నిజంగా గొప్ప మాటే కదా. ఈ దైవజనుడు అసలు ఏ సందర్భంలో అది చెప్పాడు? లేక అసలు ఈ అగ్గిపుల్ల, మంచుగడ్డలు కరగవు, విపరీతమైన వేడి కావాలి అని మనం ఎందుకు అనుకుంటున్నామంటే, ఈ లియోనార్డ్ రెవెన్హిల్ అనే దైవజనుడు అండి, ఆయన పుస్తకాలన్నీ చాలా అగ్నితో ఉంటాయి. ప్రార్థనా జీవితం మీద ఎక్కువ బుక్స్, దాదాపు ఆయన పుస్తకాలన్నీ ప్రార్థనా జీవితమే, భక్తి జీవితం, ఎక్కువ ప్రార్థన, విజ్ఞాపన మీద ఆ పుస్తకాలు ఉంటాయి. ఆ దైవజనుడు ఈ మాట చెబుతూ అక్కడ ఏ సందర్భంలో చెప్పాడంటే, ఏదో అగ్గిపుల్ల వేడిలాగా చిన్న చిన్న ప్రార్థనలు, నామకార్థ ప్రార్థనలు, ఏదో ఉపయోగం లేనటువంటి ప్రార్థనలు, ఏదో చేయాలి కాబట్టి 2 మొక్కలు చేశాము, రాత్రి పడుకునేటప్పుడు ఒక మొక్క చేసాం, లేకపోతే లేచిన తర్వాత ఒక మొక్క చేసుకొని వెళ్ళిపోయాం, లేకపోతే ఆ గోడ మీద తగిలించినటువంటి ఆ క్యాలెండరు, ఆ వాక్యం ఏదో గబక్కన చిన్న మొక్క చదువుకొని ఒక మాట ఏదో కళ్ళు మూసుకొని అనుకొని వెళ్ళిపోయి నేను ప్రార్థన చేశాను అనేటటువంటి భ్రమలో క్రైస్తవులు ఉంటారు కదా. ఇప్పుడు నేను చెప్పిందంతా ఆ దైవజనుడు చెప్పకపోయినా, ఆ దైవజనుడు చెప్పిన సందర్భం అయితే అదే. అగ్గిపుల్ల వేడి లాంటి చిన్న చిన్న ప్రార్థనలు, ఒక నాసిరకపు ఉపయోగపడనటువంటి నామకార్థపు ఒక చిన్న ప్రార్థన నీ జీవితంలో పెద్ద పెద్ద కార్యాలు జరగటానికి ఏమీ కారణం అవ్వదు. మంచుగడ్డ కరగటానికి కావలసినంత వేడి ఎలా అవసరమో, దేవునిలో మనం బలంగా ఉండాలన్నా, దేవుని సన్నిధిలో మనం ఇంకా ఎదగాలన్నా, దేవుడు ఆశించిన రీతిగా మనం బ్రతకాలన్నా, దేవుని కొరకు, దేవుని పక్షంగా బలమైనటువంటి కార్యాలు చేయాలన్నా, అటు ఆధ్యాత్మికంగా, భౌతికంగా, మానసికంగా మనం దీవించబడాలన్నా, దేవుని చేతిలో బలమైనటువంటి పాత్రగా మనం వాడబడాలన్నా,
మనం ఏది చేయాలన్నా దేవుని పక్షంగా ఈ భూమి మీద జీవించినటువంటి ఈ జీవితంలో ఏది చేయాలన్నా, ఒక విశ్వాసిగా నీ జీవితంలో ఏ గొప్ప కార్యం జరగాలన్నా, ఏ ఆటంకం తొలగిపోవాలన్నా, ఏ అద్భుతాన్ని చూడాలన్నా, ఒకవేళ నువ్వు దైవజనుడు అయితే తప్పకుండా దేవుని దీవెన, ఆయన బ్లెస్సింగ్ నీ సేవలో కానీ కుటుంబంలో కానీ ఉండాలన్నా, ఏది జరగాలన్నా, సాతాను సామ్రాజ్యం కూలాలన్నా, దెయ్యపు శక్తులు వనకాలన్నా, అపవాది దూరపరచబడాలన్నా, వాడి క్రియలన్నీ లయపరచబడాలన్నా, మనకి కావలసిన ప్రార్థన మోకాళ్ళ మీద గంటల తరబడి విజ్ఞాపన ప్రార్థన కావాలి. అది గాలిలో ఉష్ణోగ్రత పెరగటం అంటే, ఎక్కువ వేడి రావటం అంటే, ఆ బలమైనటువంటి ఉష్ణోగ్రత వేడి వలన మంచు కొండలు కరిగినట్టుగా బలమైనటువంటి ప్రార్థన చేయాలి అంటాడు దైవజనుడు. నిజమే, విజ్ఞాపన చేయాలి గంటల తరబడి. ప్రియులారా, దైవజనుడు ఒక సమయంలో అన్నాడు ఒక మాట, కనీసం రోజుకు ఒక 2 గంటలన్నా మనం ప్రార్థనలో గడపకపోతే మనకి ఎన్ని బిరుదులున్నా, ఎన్ని ఆశీర్వాదాలున్నా, భౌతికంగా ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, ఏమున్నా సరే మనం దమ్మిడి విలువ చేయము అన్నాడు. దమ్మిడి విలువ చేయము అన్న పదం నేను వాడలేదు సుమా, ఆ దైవజనుడు వాడాడు బుక్లో. దమ్మిడి విలువ చేయము, కనీసం రోజుకు 2 గంటలైన దేవునితో గడపకపోతే ఎలా అన్నాడు. ఆయన పుస్తకాలన్నీ అలాగే ఉన్నాయి. నిజమే ప్రియబిడ్డ, నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను ఈ ఉదయకాలం అన్నాలో, నువ్వు దైవజనుడివైనా, సేవకురాలువైనా, ముఖ్యంగా విశ్వాసివైనా, ఎవరివైనా ప్రార్థనా జీవితం ఉందా? కేవలం సేవకులకే ప్రార్థన అనుకుంటున్నావా? ప్రతి వ్యక్తి ప్రార్థన చేయాలి, ప్రతి ఒక్కరు అద్భుతాలు చూడాలి. దేవుడు బోలెడు కార్యాలు నీకు చేయాలని, నీ ద్వారా చేయాలని. రెండింటికి కూడా తేడా ఉంది. నీకు చేయాలి, నాకు చేయాలి, మన ద్వారా చేయాలి అనేకులకు. దీనంతటికీ మూలం ఏంటంటే ప్రార్థనే, బలమైన ప్రార్థన. నువ్వు చేస్తున్నావా? మరి దేవుని మందిరానికి వచ్చి కనీసం మొరపెట్టడం కూడా, ఉపవాస ప్రార్థనలో, ఆరాధనలో గడపటం కూడా కష్టమైపోయి ఎండిపోయిన ప్రజలను చూస్తున్నాం ఈరోజు. మోకాళ్ళ మీద పడి కాళ్ళు కాయలు కాసేటట్టుగా దేవుని పాదాలు పట్టుకునే వారిని ఎంతమందిని చూడగలుగుతున్నాం? ప్రియబిడ్డ, నేను చాలా త్వరగా ప్రార్థన చేసే ముందు ఒక చక్కని మాట చెప్పనా. గంటల తరబడి ప్రార్థన చేయండి, ఎక్కువగా ప్రార్థనలో, దేవుని వాక్య ధ్యానంలో గడపండి. బలమైన ప్రార్థన బైబిల్లో చేసిన భక్తులు ఉన్నారుగా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనకు మాదిరి. ఇక అంతకు మించిన మాదిరికి ఎవరు ఉండరు ప్రపంచంలో. యేసయ్య గెత్సెమనీ తోటలో ఎలా చేశాడు? చెమట రక్తంలాగా బయటకు వచ్చిందంట. ఎంత ఆతృతగా, వేదనతో చేశాడో చూడండి. ఆయన మామూలుగా కూడా ప్రార్థన ఎప్పుడు కూడా గంటలే, రాత్రంతా ప్రార్థన చేయటం, ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే కొండకెళ్ళి ప్రార్థన చేయటం, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయిగా. మరి ఎంత మాదిరి? సరే, ఒక వచనం ఇలా చదువుదాం. యబ్బోకు రేవు దగ్గర యాకోబు ఎలా ప్రార్థన చేశాడండి? యబ్బోకు రేవు దగ్గర యాకోబు ప్రార్థన మనకు తెలుసుగా. ఆ సందర్భాన్ని హోషియా తన గ్రంథంలో 12వ అధ్యాయం 3వ వచనంలో ఇలా రాశాడు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. ప్రియులారా, ఈనాడు చాలామంది మేము మగాళ్ళం అంటూ అసలు ప్రార్థనే లేకుండా మందిరానికే సరిగా రాకుండా తిరుగుతుంటారు. ఆడపిల్లలే నయం అనిపిస్తుంది. నిజంగా మగసిరంటే రోడ్లమ్మటి తిరగటమో, సమయాన్ని వ్యర్థపుచ్చుకోవటమో, చెడ్డ స్నేహంతో అటు ఇటు కాలక్షేపం చేయటమో, పాపానికి చోటీయటం కాదండి. యాకోబు గురించి రాయబడింది ఇక్కడ, అతడు మగసిరి కలవాడై దేవునితో పోరాడాడు. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. ఎంత చక్కని మాట అండి, ఎంత చక్కని మాట. అక్కడ ఆయన మనతో మాట్లాడాను. ఎంత చక్కని మాట, ఎంత బలమైన ప్రార్థన అండి. అందుకే యాకోబు అంత బలమైన ప్రార్థన చేశాడు కాబట్టి యబ్బోకు రేవు దగ్గర దైవ కార్యాన్ని చూడగలిగాడు, దేవుని సన్నిధి అనుభవించాడు. బలంగా ప్రార్థించిన వాళ్ళందరూ కూడా గొప్ప కార్యాలు చూశారు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఎన్నో బ్లెస్సింగ్స్. ప్రియబిడ్డ, ఈ ఉదయకాల సమయంలో భారంగా ప్రార్థన చేయి, బలంగా ప్రార్థన చేయి. తప్పకుండా నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చూస్తావు, నీ సంఘంలో గొప్ప కార్యాలు చూస్తావు, మనం ఎవరైనా గొప్ప కార్యాలు చూస్తాం.
అట్టి కృపా దీవెన మీ అందరికీ దేవుడు దయచేయాలని కోరుకుంటూ మరలా ప్రారంభ మాట గుర్తు చేసుకుందాం. అగ్గిపుల్లతో, కేవలం అగ్గిపుల్ల వేడితో మంచుగడ్డలు కరగవు. దైవ దీవెన మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. విత్తబడిన ఈ సందేశం మీ పిల్లలకు దీవెనగా మార్చండి. ప్రార్థన జీవితం పెరగాలి, ప్రార్థన సమయం పెరగాలి, ప్రార్థన అనుభవాలు పెరగాలి. ఎక్కువగా మీ సన్నిధి గడిపే కృప దయచేయండి. ఈ చక్కని మాట ద్వారా మీరెంతో మాతో మాట్లాడారు. యెబ్బోకు రేవు దగ్గర యాకోబు పెనుగులాడినట్లు యేసయ్యా, మీ ప్రార్థన అనుభవాలు మాకెన్నో నేర్పిస్తున్నాయి. అలాంటి అనుభవాలతో మేము ఇంకా మీ సన్నిధి గడిపి వర్ధిల్లే కృప అనుగ్రహించి మహిమ పొందండి. ప్రతి బిడ్డ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయండి. యేసు శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఆమెన్. కలుసుకుందాం ఉదయకాలం మన్నాలో.